చాలా బాగుంది, సూపర్. అందరూ కొట్టేశాడు, చించేశాడు. స్టోరీ కూడా సూపర్ గా ఉందండి. ఆ మూవీకి ఏది కావాలో, ఆ వాయిలెన్స్ అంటున్నారు కదా, ఆ మూవీకి ఏది కావాలో అది ఇచ్చేసాడు. లేదు, బాగుంది, అందరు చూడొచ్చు. బట్ గర్ల్స్ కొంచెం భయపడతారు అంతే ఆ బ్లడ్ చూసి. బాగుంది, స్టోరీ కూడా చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్ ఉందండి. ఏం లేదండి, జస్ట్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉన్నాను. నాని లుక్ అసలు మామూలుగా దసరానే ఒక లెవెల్ అనుకుంటే, దసరా కంటే ట్రిపుల్ ఇందులో ఆ లుక్ కానివ్వండి, ఆ కట్అవుట్ కానివ్వండి, యాక్టింగ్ అయితే సూపర్. సూపర్ అండి, అసలు మాటలు లేవు ఆయన యాక్టింగ్ కి. అలా డైరెక్షన్ చాలా బాగుంది. ఒక పెద్ద కెరీర్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే సరిపోదా శనివారంతో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ అన్నట్టు. మొత్తం సైకోపాథటిక్ వైలెన్స్ చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. డైరెక్షన్ అఫ్ కోర్స్ ఆల్రెడీ తను చెప్పాడు 18 years లోపు వాళ్ళు రావద్దు అని. మరి అంత వైలెన్స్ లేకపోయినా లాస్ట్ కి క్లైమాక్స్ లో మాత్రం ఉంది వైలెన్స్. జనరేషన్ కి తగ్గట్టు మూవీ కాకపోవచ్చు, అంటే వైలెన్స్ ఉంది, మేబీ అందరికి నచ్చకపోవచ్చు. మూవీ ఫ్రీక్స్ అయితే నచ్చుతుంది నాకు తెలిసి. ఎందుకంటే నాన్నగారికి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు జస్టిఫైడ్ ది క్యారెక్టర్. చాలా బాగా చేశారు, న్యాయం చేశారు క్యారెక్టర్ కి, అందుకే చాలా బాగుంది. నాని గారు మళ్ళీ ఇంకా హైలైట్ అయింది. యాక్షన్ తప్ప అలానే లేదు, స్టోరీ కూడా బాగుంది. అంటే మనకి ఎక్కడ బోర్ కొట్టదు, లింకింగ్ అంతా కూడా అంత బోరింగ్ అనిపించదు. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ షాట్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా బాగుంది. చాలా బాగుంది, వైలెన్స్ అయితే వేరే లెవెల్. చాలా 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 బాగుంది. నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. ఫస్ట్ టైం తెలుగు మూవీలో చేస్తున్నా. షీ హ్యాడ్ ఎ రియలీ గుడ్ గ్రేస్ అండ్ షీ వాస్ వెరీ గుడ్. తన కాస్ట్యూమ్స్ అయినా, ద వే షీ వాస్ స్పీకింగ్, అండ్ తన రోల్ కూడా ఇట్స్ యాక్చువల్లీ వెరీ యూనిక్ ఆల్సో. సో అసలు మిస్ అవ్వకూడదు, దిస్ ఇస్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో చూడాలి అందరూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి తగ్గినట్టుగానే ఉంది, చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మీకు ఇంకా హైప్ ఎక్కుతుంది. సో ఇట్ వాస్ వెరీ గుడ్. ట్విస్ట్ ఎలా ఉంది? లైక్ సస్పెన్స్ అంటే చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఏంటి స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా? అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మూవీ ఎలా ఉంటది, ఇంగ్లీష్ మూవీలా ఉన్నది కంప్లీట్ గా. కొత్తగా తీసాడు, కంప్లీట్ గా వెరైటీగా ఉంది. వైలెన్స్ ఏమైనా ఎక్కువ? వైలెన్స్ అంటే ముందే అనౌన్స్ చేస్తాడు కాబట్టి పర్వాలేదు, అనౌన్స్ చేయకుండా సడన్ గా పెడితే షాకింగ్ గా ఉంటుంది. కానీ అనౌన్స్ చేస్తాడు కాబట్టి పర్వాలేదు. అండ్ లెవెల్ అప్ చేశాడు, నానికి లెవెల్ అప్ చేశాడు, చాలా చాలా బెటర్. చూస్తే సర్ప్రైజ్ అంతే, అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ అది చాలా ఎలా ఉంటుంది? చాలా బాగుంది, ఎక్సలెంట్. వైలెన్స్ అంటే అసలు క్లైమాక్స్ అయితే అసలు చాలా బాగుంది. అంటే స్టోరీ చాలా బాగుంది. పూనకాలే ఫైట్స్ గానీ అదిరిపోతుంది. మ్యూజిక్ అంత ఎక్కలే బ్రో, మ్యూజిక్ ఏమంత వన్ మ్యాన్ షో. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోయింది బ్రో. సెకండ్ హాఫ్ హిట్ 3 తీసినట్టు ఉంది, బట్ స్టోరీ మీద సరిగ్గా వర్క్ చేయడం అనిపిస్తుంది. ఇక బీజిఎం కోసం అనుకుంటే సినిమా అంతా కూడా బీజిఎం నిలబెట్టింది అనుకోలే. ఓవరాల్ గా అయితే మరి లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక యానిమల్ లో ఒక కాగితం ఫైట్, ఒక జాతర బీవత్సం చేసాడు. ఒక ఎవెంజర్స్ టైప్ లో మనకి బీవత్సమైన లాస్ట్ 40 నిమిషాలు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ అంతా ఒకే చోట వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. బట్ ఏదైతే నాని గారు ఎక్స్పెక్ట్ మూవీ సూపర్ ఉంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. భయ్యా
చాలా బాగుంది చాలా బాగుంది మేడం మూవీ ఎలా బాగుంది అడగండి. మూవీ ఎట్లా ఉంది? ఊరికే ఎవరో కూడా నేచురల్ స్టార్లు అయిపోరండి. ఈ సినిమాతో నాని అన్న మంచి యాక్షన్ స్టార్ అయిపోయాడు. నాని అన్న గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. స్టార్టింగ్ నుంచి కూడా బూతులు ఉంటాయని చాలా మంది నెగిటివ్ అంటున్నారు కదా, ఏమన్నా ఉన్నాయా? నేను అవన్నీ చెప్పను కానీ చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు చూసి మాత్రం తట్టుకోలేరండి. అంత టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది. సో మాస్ ఆడియన్స్ కానీ అందరికి బాగా నచ్చుద్ది. లేడీస్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు ఆ క్రైమ్ సీన్స్. అదిరిపోయింది. నాని అన్న నేచురల్ స్టార్ కాదు, యాక్షన్ స్టార్ ఈ సినిమాతో. అది క్లైమాక్స్ లో మాత్రం కార్తీ అన్న వస్తాడు 84కి. నెక్స్ట్ సినిమా మన ఢిల్లీ అన్న కార్తీ ఇచ్చారుగా. నెక్స్ట్ 4లో ఆయన ఉంటాడు. సో అడ్విసేస్ గారు కూడా చేశారు దీంట్లో. ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మూవీ అసలు మామూలుగా లేదు. సిరీస్ ఇంకా ఈ సిరీస్ 1, 2, 3 ఆగే సిరీస్ కాదు. దాదాపు ఇక ఈ హిట్ సిరీస్ అనేది దాదాపు ఒక 100 సిరీస్లు అయితే తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది, కార్తీక్ గారు అయితే రాబోతున్నారు. ఇందులో నాన్నగారి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని అయితే మాట్లాడొచ్చు. ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ, అసలు మామూలుగా ఉండదు. మళ్ళీ అందులో మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకొకటి ఫైటింగ్ సీన్స్ అయితే ఇంకా చెప్పలేము. ఒక్కొక్కరిని కొడతా ఉంటే మన పుష్ప 2లో ఏది రప్ప సీన్ ఏదైతే ఉందో అంతకు మించి ఇందులో మనకు అనిపించింది. ఒక్కొక్కరిని కొడుతుంటే అసలు మామూలు గూస్ బంప్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ భయ. మూవీ మాత్రం హైలైట్. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 18+ అంటే ఇవే కొట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి, బట్ పర్లేదు, బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈ రోజు May 1st హాలిడే కాబట్టి నాన్నగారికి మంచి కలిసి వచ్చిందని చెప్పాలి. సో మళ్ళీ మూవీ హిట్ కొట్టిందని చెప్పాలి.